తెలుసుగా రథసప్తమి రాబోతుంది ఈ మంగళవారమే. ఏడుకొండల ఎంకన్న స్వామి ఒక్కనాడే 7 రథాల మీద తిరుగుతాడు. మళ్ళా ఈ భాగ్యం చూస్తానికి 2 లక్షల మంది భక్తులు వస్తారటుల్లో. గందుకే రికమెండేషన్ లెటర్లు తీసుకోం అని ఖరాఖండిగా చెప్పిండ్రు గుడి కమిటోళ్ళు. ఎవ్వరికేం తిప్పలు కాకుండా సౌలతులు గిన వేస్తారట. దానికి ఇంకా టైం ఉన్నది కానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. ఏ భక్తుని చేతిలో చూసినా కమ్మటి లడ్డూలే మంచిగా కవర్లు వేసుకొని పోతున్నారు. ఆవ్ ఏడుకొండల ఎంకన్న గుడి కాడనే, కానీ ప్లాస్టిక్ గాజుల్లో వాడి పారేసినాక అల్కగా భూమిలో కరిగిపోతాయట. కొండ మీద ప్లాస్టిక్ వాడుడు బంద్ కాబట్టి భక్తులు లడ్డూలు తీసుకుపోతానికి గీ సంచులు తెచ్చిండ్రు కొత్తగా. శ్రీవారి ప్రసాదం అని ఇంగ్లీషు హిందీలో రాసిండ్రు. కొండ మీద గుడోళ్ళే అమ్ముతున్నారు కౌంటర్ల కాడ. ఒక్కటి 5 రూపాయలు. లడ్డూలు కొనుక్కోవాలి, ఆశ్రమైనన్ని సంచులు తీసుకోవాలి. జనపనార సంచి అయితే 10 రూపాయలట. మున్పు ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్ట్ ఇస్తే గుడికి కట్టాల్సిన రూమ్ కిరాయిలు కూడా చక్కగా కట్టలేదట. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి టీటీడోలే అమ్ముతున్నారు. ఇక అట్లనే కొండకొచ్చే భక్తులకు ఏడ తిప్పలు కాకుండా సౌలతులు మంచిగా అరుచుకోండి సార్లు.